అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకు రావడం జరిగింది. అది సమర్పణా భావం. సో, మనిషికి సమర్పణా భావం అనేది ఎంతవరకు ఉండాలి? అంటే దానగుణం అనుకోవచ్చు. నిజంగా దానగుణం అంటే మనం ప్రాచీన కాలం నుండి చూస్తున్నాం. దానం అనేది కేవలం ఆర్థికం మాత్రమే కాదు. అది భూదానం కావచ్చు, భూదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు. సమయం కూడా ఈరోజు వెచ్చించడం ఒకరి కోసం అనేది కూడా దానంగా మనం ట్రీట్ చేయవలసిన అవసరం ఉన్నది. నిజానికి అన్ని దానముల కన్నా అన్నదానం గొప్ప అనేది నానుడి ఎంత ముఖ్యమో, ఒక మనిషిని ఉన్నత స్థానానికి, ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళడానికి చేసేటటువంటి ఏ సహకారమైనా చాలా గొప్పది అని మనం అనుకోవచ్చు. మనం అన్నం పెడితే ఒక పూటకు సరిపడంత భోజనం అందిస్తున్నాం. తర్వాత తను దాంతో మళ్ళీ అలాంటి ఇంకొక పూట భోజనం కోసం వేచి చూడవచ్చు. సో, అతన్ని బద్ధకంగా కూడా తయారు చేసే అవకాశం ఉండవచ్చు. అంటే కారణాలు ఏవైనా కావచ్చు. కానీ మనం ఇచ్చేటటువంటి ఏదైతే విజ్ఞాన దానం అంటే అతను జ్ఞానాన్ని సంపాదించడమా, లేదా తన ఉన్నటువంటి ప్రస్తుత స్థానం నుండి తన యొక్క పరిస్థితులను మార్చుకొని తన జీవితంలో ముందుకు వెళ్ళగలిగేటటువంటి అవకాశాలను కల్పించేటటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా పరిస్థితులు వెతుక్కోవడానికి తనను మోటివేషన్ చేయడం కావచ్చు, ప్రేరేపించడం కావచ్చు. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి సహాయం చేస్తామో తన జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఇలా ప్రతి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి, తన చుట్టూ ఉన్నటువంటి సహచరులను కావచ్చు, తన కంటే చిన్న వాళ్ళని కావచ్చు, ఆ విధంగా వాళ్ళ యొక్క స్థానాన్ని మార్చగలిగేటటువంటి ప్రయత్నం చేస్తే నేను దానినే గొప్పదనంగా భావిస్తాను. మనం అందరం కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే ఒక అద్భుతమైన సమాజాన్ని మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం. చూడండి, యుద్ధానికి సిద్ధమైనటువంటి అర్జునుడు కౌరవ పాండవ సంగ్రామ సమయాన తను ఇంకా యుద్ధం చేయలేను అని ఏ క్షణమున అనుకున్నాడో అప్పుడు అతను ఉన్న స్థానం నుండి తన యొక్క స్థానాన్ని మార్చి యుద్ధం చేయవలసిన తక్షణ అవసరం గురించి అతన్ని మోటివేషన్ చేయడం, ప్రేరేపితం చేయడం ద్వారా ఒక భగవద్గీత, ఒక మహాగ్రంథం యావత్ సమాజానికి తోడ్పడేటటువంటి ఒక మహా అద్భుత గ్రంథం ఈరోజు సృష్టించబడింది. కాబట్టి వ్యక్తి నిర్మాణము సక్రమంగా జరిగినట్లయితే అతని యొక్క జీవితము సఫలీకృతం అవుతుంది. తను చేయవలసిన కర్మల గురించి తెలుసుకుంటాడు. తను ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి వనరులను సమకూర్చుకుంటాడు. కాబట్టి మనకు తోచిన విధంగా వ్యక్తులకు జ్ఞాన నిర్మాణము చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చిన్న పిల్లల నుండి ముసలితనం, చిట్ట చివరి ఊంబ్ టు టూమ్ అనేది అంటున్నామో, చిట్ట చివరి దశ వరకు కూడా ప్రతి వ్యక్తిని కూడా మనం మార్చవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మార్పును కోరుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే యావత్ సమాజ నిర్మాణము సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.